దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరము జనవరి మాసము 30వ తేదీ శుక్రవారం కొరకు మరి దేవుని వాక్యాన్ని విందాం. ఈ నూతన సంవత్సరంలో మొదటి మాసము గడిచిపోతూ ఉండగా మరి దేవుని సన్నిధానంలో మనము నూతన వాగ్దానములు పొందుకొని నూతన ఆత్మచేత నింపబడి నూతన ఆశీర్వాదములు పొందుకోవడానికి దేవుని దర్శనములు కలిగి ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. మరి ప్రవక్త అయినటువంటి హబక్కుకు దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మరి తప్పక తన తీర్పును వెల్లడిపరుస్తానని ఆ దర్శనాన్ని మరి ప్రవక్త అయినటువంటి హబక్కుకు తెలియజేస్తూ ఆ దర్శన విషయాన్ని మరి జాగ్రత్తగా వ్రాసి స్పష్టంగా పలక మీద రాయమని సెలవిస్తున్నాడు. ఆ దర్శనమును గురించి మరి దేవుడు చెప్పినటువంటి 3 విషయాలను మనం ఈరోజు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మరి దేవుడు నాకు ఏం సెలవిచ్చునో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందునను కొనగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ 2026 సంవత్సరంలో నీవు నేను దేవుని సన్నిధిలో నుంచి దేవుని హృదయాంతరంగంలో నుంచి దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మరి పొందుకోవాలి. దేవుని దర్శనాన్ని పొందుకోవాలి అంటే నీవు నేను ఆయన సన్నిధానంలో కనిపెట్టుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధానంలో నీవు నేను మరి కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకు తన దర్శనాలను తెలియజేస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని కొరకు ఆశ కలిగి ఆయనను వెతుకుతావో, ఇదిగో నీ పూర్ణ హృదయంతో నీవు నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుడు వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం, మరి అలాగే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటలు చూస్తాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 నుంచి 13 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మరి మీ పూర్ణ హృదయంతో మీరు నన్ను వెతికిన ఎడల, నా యొద్ద విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుని మాటలను ఒకసారి చూసుకున్నాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో మనము ఆ మాటలు చూడగలుగుతాం. ఇదిగో మీరు నాకు మొర్రపెట్టిదురేని, 12వ వచనము, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ 2026 సంవత్సరంలో దేవుని యొద్ద నుండి దర్శనాలను పొందుకొనాలంటే నీవు నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి దేవుడు అనుగ్రహించేటటువంటి దర్శనాలు పొందుకొని ఆయన కొరకు మరి 2026 సంవత్సరంలో ఆయన చెప్పినట్టుగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు అనేటువంటి దేవుని మాటలపైన మన జీవితాలను కట్టుకుందాం. అయితే మరి ఆ దర్శన విషయము దేవుడు హబక్కుకుతో పలికినటువంటి మాట, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయుము. ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి మొట్టమొదటి నియమము, దర్శనమును గూర్చి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి నియమం ఏమిటి అంటే రైట్ డౌన్ ద విజన్. ఆ దర్శన విషయమును స్పష్టంగా వ్రాయమంటున్నాడు. మరి దేవుడు నీ హృదయంలో ఏ దర్శనాన్ని అనుగ్రహించాడో దేవుని సన్నిధిలో నీవు కనిపెడితే ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు బయలుపరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా నీకు
నీకు ప్రత్యక్షపరుస్తాడు, నీతో మాట్లాడతాడు. లేదంటే దేవుడు తన వాగ్దానముల ద్వారా, తన దాసుల ద్వారా, ఇదిగో మరి సూచక క్రియల ద్వారా, గురుతుల ద్వారా, మరి సంఖ్యల ద్వారా కూడా దేవుడు మాట్లాడటానికి సమర్థుడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి ఆటంకము కూడా ఏది లేదు. కాబట్టి గ్రహించగల మనస్సు నీకుంటే, వినగల హృదయము నీకుంటే, మరి దేవుడు తప్పక దర్శనం చేత నిన్ను నింపుతాడు, దర్శనాన్ని నీకు బయలుపరుస్తాడు. కాబట్టి నేను చేయవలసిందేమిటి అంటే, ప్రిలారా, ఇదిగో 2026 సంవత్సరంలో దేవుని కొరకు ఒక దర్శనము కలిగి, ఆయన పిలుపును చేత పట్టుకొని, ఆ దర్శనమునకు మనలను మనం సమర్పించుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. మన హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు ప్రిలారా, చివరకు గెలిచేది మాత్రము దేవుని ప్రణాళికలే. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు, ప్రణాళికలు అనేకములు, కానీ అవి దేవుని చిత్తాన్ని జరిగించలేవు. కేవలము దేవుని ప్రణాళికలు, దేవుని వాక్యానుసారమైన జీవితం మాత్రమే దేవుని సంతృప్తిపరచగలుగుతుంది, దేవుని నీతిని నెరవేర్చగలుగుతుంది. ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో నింపుకొని, మరి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకొని, పౌలు అన్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను. హల్లెలూయా! ఎంత గొప్ప దర్శనం ప్రియులారా. పౌలు అన్నాడు కదా, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు పలికినటువంటి మాట, ఈ 2026 సంవత్సరంలో మన దర్శనం కావాలి. ఎందుకంటే మనము జీవిస్తున్నటువంటి జీవితం, ఇదిగో క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసమూలమున జీవించుచున్నాను. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దర్శనం ప్రియులారా. నేను దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి కొరకు జీవిస్తున్నాను. నా కొరకు తను తాను కలువరి సిలువలో అర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభుల వారి కొరకు నేను జీవిస్తాను అనేటువంటి గొప్ప దర్శనంతో ఈ 2026 సంవత్సరంలో ముందుకు సాగుదాం. మరి ఆ దర్శనాన్ని స్పష్టంగా వ్రాసుకోమంటున్నాడు. ఇక 2వదిగా ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. హల్లెలూయా! ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. మొట్టమొదటిది, నేను చేయవలసిన పని ఏమిటి అంటే, ఇదిగో దర్శనము స్పష్టంగా వ్రాసి పెట్టుకొని దేవుని సన్నిధిలో నేను కనిపెట్టవలసినటువంటి వారమైనాం. 2వది, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అనగా దేవుడు ఒక కాలమును ఆయన మరి నిర్ణయించాడు. దేని కాలమందు అది జరగడానికి దేవుడు సమస్తాన్ని తన చిత్తానుసారంగా ఆయన సృష్టించాడు, నడిపిస్తూ ఉన్నాడు. ప్రసంగి 3:11 చూస్తే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును దేవుడు నియమించి ఉన్నాడు. హల్లెలూయా! ఆయన శాశ్వత కాలజ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. హల్లెలూయా! దేవుడు మరి దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు ఒక కాలాన్ని సృష్టించాడు, ఒక కాలాన్ని నిర్ణయించాడు. మరి దేవుడు నీ జీవితంలో అనుగ్రహించినటువంటి దర్శనము అది తప్పక దేవుడు నిర్ణయించినటువంటి కాలమున నెరవేరుతుంది. హల్లెలూయా! కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఆ యొక్క దర్శన విషయము, దేవుని దర్శనము నెరవేర్చే సమయము కొరకు నేను కనిపెట్టవలసినటువంటి వారమైనా. యెషయా గ్రంథము 49వ అధ్యాయం, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో దేవుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో 8వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని,
బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్థలములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రిలరా, మరి నన్ను విడిపించడానికి దేవుడు ఇదిగో మన మొరను ఆలకించి మన కొరకు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా ఆయన పంపించాడు. మరి బంధించబడిన వారిని విడిపించడానికి, చీకటిలో ఉన్న వారిని బయటికి వెలుపలికి వెలుగులోనికి రప్పించడానికి, పాడైన స్థలములను పాడైన దేశమును చక్కపరచడానికి, మరి కోల్పోయి మనం పాడైనటువంటి మన స్వాస్థ్యము, దేవుని సన్నిధిలో మనం కోల్పోయినటువంటి ఆ సహవాసాన్ని తిరిగి నిలబెట్టడానికి దేవుడు మన కొరకు నిబంధనగా క్రీస్తు ప్రభుల వారిని ఆయన సమయంలో ఆయన అనుగ్రహించాడు. మరి మన మొరను కూడా ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు దేవుని సన్నిధిలో ఏ విషయమై మొరపెడుతున్నావో నా సహోదరుడా, ఏ దర్శనము విషయమై నీవు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావో, ఇదిగో ఆయన సన్నిధిలో నీవు కనిపెడితే తగిన సమయమందు ఆయన తప్పక అనుకూల సమయమందు, నిర్ణయకాల సమయమందు దేవుడు నీ దర్శనాన్ని సంపూర్ణం చేస్తాడు. 27వ దావీదు కీర్తన 4వ వచనం గమనిస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవునామానికే మహిమ కలుగును గాక. మరి ఆయన సన్నిధిలో నా సహోదరుడా, నేను ఆ దర్శన విషయమై కనిపెడితే నిర్ణయ కాలమందు, అనుకూల సమయమందు దేవుడు ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు. ఇక 3వది, నేను చేయవలసిన పని ఏమిటి అంటే, అది సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. హల్లెలూయా. ఇక 3వదిగా నేను చేయవలసినది కార్యం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో ఆ దర్శన నెరవేర్పు కొరకు విశ్వాసముతో ముందుకు సాగవలసినటువంటి వారమైన, దేవుని సన్నిధిలో విశ్వాసముతో నడుచుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇదిగో విశ్వాసము మూలముగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. మరి ఒకవేళ నీ వెనుక తీస్తే నీ జీవితం ద్వారా దేవునికి ఏమీ ప్రయోజనం ఉండదు. నా సహోదరుడా, నా సహోదరి, యేసయ్య అంటున్నాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. మరి ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి జీవితము, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి దర్శనంతో దేవుని సన్నిధిలో విశ్వాసంతో కనిపెట్టుకొని ఆయన కొరకు మరి వేచి ఉందాం. దేవుడు నిర్ణయ కాలమున తగిన సమయమందు ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను అంత మటుకు ఆ దర్శనాన్ని చేతపట్టుకొని దేవుని పిలుపుకు, దేవుని దర్శనానికి మన జీవితాలను సమర్పించుకొని విశ్వాసంతో ముందుకు సాగుదాం. మరి దేవుడు నిర్ణయ కాలమున ఆ దర్శనాన్ని నెరవేర్చి మనలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా దినమెలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మేము జీవించుచున్న జీవితము మా కొరకు కాక ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు కల్వరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తను తాను మా కొరకు అర్పణగా బలిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసముంచి ప్రభువా మీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచే బిడలంగా, కుటుంబాలుగా మరి ఆ దర్శనాన్ని మేము కలిగి మీ సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయమని
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.